కడప జిల్లాలో జరుగుతున్న ఒక్క జెడ్పీటీసీ ఎన్నిక కోసం ఎందుకు ఈరోజు రాష్ట్ర రాజకీయం మొత్తం దాని చుట్టూనే జరుగుతుంది? ఎందుకు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈరోజు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే దానికి సమాధానం చెప్తా వినండి. ఈరోజు కడప జిల్లాలో జరుగుతున్న 2 జెడ్పీటీసీ ఎన్నికలు, ఒకటి పులివెందుల, ఇంకోటి ఒంటిమిట్ట, ఈ 2 జెడ్పీటీసీ స్థానాల్లో ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కడప జిల్లాలో గత 40 సంవత్సరాలుగా జరుగుతున్న రాజకీయ క్రీడకి చెక్ పెట్టడానికి ఈరోజు ఎన్నికల్లో ఈరోజు ఇంత ఇంపార్టెన్స్ తీసుకున్నాం. కడప జిల్లాలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో ఒక కుటుంబ పాలన నుంచి ప్రజలకి స్వాతంత్రం రావడం కోసమే ఈరోజు ఈ ఉప ఎన్నిక గెలవాల్సిన అవసరం ఉంది. కడప జిల్లాలో గత 40 సంవత్సరాలుగా ఒక కుటుంబ ఈరోజు వాళ్ళ చెరసాలలో వాళ్ళ కట్టు చేతుల్లో కట్టు బానిసలాగా ఉన్న ప్రజలకి ఈరోజు బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడానికి ఈరోజు ఉప ఎన్నికల్లో పులివెందుల గెలవాల్సిన అవసరం ఉంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఈ ఏదైతే అరగెన్స్ ఉందో, ఏదైతే ఆయనకి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాలంటే ఈరోజు పులివెందుల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలవాలి. ఆ గెలిచిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు ఈరోజు అభివృద్ధి సంక్షేమం ఏందో చూపించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈరోజు పులివెందుల ప్రాంతంలో గత 25-30 సంవత్సరాల నుంచి లోకల్ బాడీ ఎలక్షన్లు జరగకుండా ఈరోజు రాజకీయం చేసిన వైఎస్ఆర్ గారి కుటుంబానికి చెక్ పెట్టాలంటే ఈరోజు పులివెందుల ప్రాంతంలో వచ్చిన ఉప ఎన్నిక కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి గెలవాల. అలాగే ఈరోజు ఎన్నో అరాచకాలు చేసి రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేసిన తర్వాత గత 2024 ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లకే పరిమితం చేసినా కూడా ఈరోజు కూడా రాష్ట్ర ప్రజలకి ఈరోజు స్వాతంత్రం రాలేదు. రాష్ట్రంలో ఈరోజు కూడా వాళ్ళ అవినీతి రాజకీయాలు తగ్గలేదు. ఈరోజు కూడా రాష్ట్రంలో వాళ్ళ ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు తగ్గలేదు. అలాంటి పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలంటే నేపు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా అంతే అలాంటి తీర్పే రావాలి. వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు తిరస్కరించాలంటే ఈ జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గెలవాలా. ఈ తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఈ ఉప ఎన్నికే నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా విజయకేతనము లేకపోతే విజయ దారి వేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి, పులివెందుల ప్రాంతంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, అలాగే కడప జిల్లాలోని ప్రజలందరినీ కూడా ఈ కబంధ కష్టాల నుంచి బయటకు తీసుకురావడం కోసమే ఈరోజు ఈ ఉప ఎన్నికలని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రిస్టేజ్ తీసుకొని ఎన్నిక చేస్తుంది. దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో బహుశా ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం ఇంత పోరాడిన రోజులు, పోరాడిన చరిత్ర దేనికి ఉండదు. కాకపోతే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నిక ఈరోజు అభివృద్ధి సంక్షేమం ఒకటైతే, ఇంకొకటి ఈ పెత్తందారి వ్యవస్థల నుంచి పులివెందుల ప్రాంతాలని విముక్తి చేయడం కోసమే ఈ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం